ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సీజన్ మారిందంటే చాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. చిన్న పెద్ద ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు జనరల్ ఫిజిషియన్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. అసలు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి? సో సహజంగా వీటిలన్నిటిని ట్రాపికల్ డిజీజ్ అంటారు. సో వాతావరణంలో జరిగే మార్పులు, రొటీన్గా చల్లదనానికి గురైనప్పుడు ఈ సైనస్ యాక్టివేషన్ అవ్వడం, అలర్జీ లెవెల్స్ పెరగడం, దాని కారణంగా ఈ ఫ్లూ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం, అలాగే వర్షాకాలంలో స్ప్రెడ్ ఆఫ్ ఎనీ డిజీజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కారణంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరగడం అనేది సహజంగా జరుగుతుంటుంది. సో ప్రతి సంవత్సరం ఈ సీజన్లో తప్పనిసరిగా ఈ సీజనల్ ఫ్లూ కానివ్వండి, తర్వాత ఈ ఈ అలర్జీ లెవెల్స్ కానివ్వండి, బ్రాంకైటిస్ కానివ్వండి, ఇవన్నీ కామన్గా మేము క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తూ ఉంటాం. అయితే విష జ్వరాలు కూడా ఉంటూ ఉంటాయి కదా ఇందులో, అంటే చిన్నదేలే జ్వరం అని వదిలేసే పరిస్థితులు ఉండట్లేదు. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి? సో వాస్తవానికి ఈ మధ్య ఈ తీవ్రత అనేది పెరుగుతూ వస్తుంది. మనం కోవిడ్ టైం నుంచి గమనిస్తున్నాం, దానికన్నా ముందు స్వైన్ ఫ్లూ గురించి గమనించాం. అలాగే వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ సివియారిటీ పెరుగుతూ బాడీ మీద కాంప్లికేషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి ఏంటి కారణం అని చూస్తే ఎక్కువ శాతం మనకి ఇమ్యూనిటీ అనేది తక్కువ అయిపోవడం, సో రోగనిరోధక శక్తి అనేది అంటే లేకపోవడం, అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఉండడం. ఎవరికైతే డయాబెటీస్ ఎక్కువగా ఉంటుందో వీళ్ళల్లో ఇమ్యూన్ సిస్టమ్ అలాగే లోపాలు ఉంటాయి. అలాగే తరచుగా మా క్లినికల్ ప్రాక్టీస్లో విటమిన్ లోపాలు కూడా గమనిస్తున్నాం. ఈ విటమిన్ లోపాలకి ఇమ్యూనిటీకి డైరెక్ట్ కనెక్షన్ ఉందని కూడా నిర్ధారణ జరిగింది. అందుకోసం ఇన్ని కారణాలుగా ఈ వైరస్ ఎక్కువ సివియారిటీ చూపించడం, ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం, ఎక్కువ పాపులేషన్లో కనిపించడం అనేది ఎక్కువగా గమనిస్తున్నాం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకళ్ళతో ఆగవు, ఒకరి నుంచి ఒకరికి అవి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అలా కాకుండా ఏదైనా మనం ముందు జాగ్రత్త తీసుకోవచ్చు అంటారా? సో కోవిడ్లో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ఎట్లా దీన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, లిమిట్ చేసుకోవాలని. సో వాస్తవానికి హ్యాండ్ శానిటైజేషను, ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, ఐసోలేషన్ ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా జస్ట్ కోవిడ్ అనే కాదు, ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా మనము ఈ స్ప్రెడ్ని మనం నివారించవచ్చు. ఆ కారణంగా ఈ తీవ్రత ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి, అవయాలు దెబ్బతినడం కానివ్వండి, ఇవన్నీ తగ్గుద్ది. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ అంటే కొంచెం సీరియస్గానే ఉంటుంది. అలా కాకుండా నార్మల్ జ్వరమే అన్నప్పుడు ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోవచ్చా? జాగ్రత్తల విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది, ఎవరైతే అట్ రిస్క్ ఉంటారో, ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వీళ్ళందరిలో వ్యాక్సిన్ వేసుకోవడం ఇంపార్టెంట్. అట్ రిస్క్ పాపులేషన్లో చూసుకుంటే బిలో 20 years, అబోవ్ 60 years కంపల్సరీ వీళ్ళకి. ఎవరికైతే లాంగ్ స్టాండింగ్ డిజీజెస్ ఉంటాయో, క్రానిక్ కిడ్నీ డిజీజ్, లివర్ డిజీజ్, హార్ట్ డిజీజ్, కీమోథెరపీ పేషెంట్స్, రేడియేషన్ థెరపీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, బ్లడ్ డిజార్డర్ పేషెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు. వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకున్న దానివల్ల తీవ్రత అనేది మనం అరెస్ట్ చేయొచ్చు. తర్వాత దీని గురించి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఇది జరగబోతుంది కాబట్టి ఆ జరగబోయే తరుణంలో మనం ఏం చేస్తే ఇది నివారించుకోవచ్చు. సో బేసిక్ ఫండమెంటల్స్ మనం ఏవైతే హ్యాండ్ శానిటైజేషన్ చెప్పానో, మాస్క్ చెప్పానో, ఎంతమంది పాటిస్తున్నారు? సో ఎవ్రీ ఇయర్ ఇది పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఉన్నవాళ్ళు డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పే సూచనలు, సలహాలు ఫాలో అవుతూ అవసరమైతే బ్లడ్ టెస్టులు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనము వీటిని నియంత్రించవచ్చు, నిరోధించవచ్చు. సో ఇవన్నీ చేసిన దానివల్ల కూడా మనకి స్ప్రెడ్ ఆఫ్ ద డిజీజ్ అనేది తగ్గిపోద్ది. డాక్టర్ గారు, అసలు ఏ జబ్బు వచ్చినా కానీ ముందుగా మనకి రోగ నిరోధక శక్తి అనేది ఉండాలి. ఈ ఇమ్యూనిటీని పెంపొందించుకోవడం ఎలా అంటారు? సో ఇమ్యూనిటీని పెంపొందించుకోవడం అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షార్ట్ కట్స్ ఏవి లేవు ఇక్కడ. సో కంపల్సరీ లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేవి జరగాలి. ఈ చేంజెస్ ఏ రూపంలో జరగాలని చూస్తే క్రమశిక్షణతో పడుకోవడం, టైం ప్రకారం తినడం, వెయిట్ మెయింటైన్ చేయడం, వెయిట్కి కాంటెక్స్ట్గా ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ప్రాపర్గా కన్సిడర్ చేయడం, ఒకవేళ ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఉంటే దాన్ని అదుపులో ఉంచుకోవడం, అవసరమైన దగ్గర డాక్టర్ని కలిసి ఆ మందులు మార్పిడి చేయడం, ఇలాంటివన్నీ చేస్తేనే
మీకు ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానికి ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది అనుకోవడం ఒక పోహ. సో ప్రాపర్గా హార్డ్ వర్క్, లాంగ్ స్టాండింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇలాంటివి చేస్తేనే మనకి ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుద్ది. నార్మల్ ఫీవర్కి వైరల్ ఫీవర్కి ఈ సిమ్టమ్స్లో డిఫరెన్స్ ఏముంటుందండి? జనరల్గా రిలెంట్లెస్ ఫీవర్ అంటే కంటిన్యూస్గా ఫీవర్ ఉండేది జనరల్గా వైరల్ ఫీవర్. దాని నెక్స్ట్ కాంటాక్ట్ ద్వారా వచ్చింది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము, ఎవరో దగ్గర తుమ్మారు, అరే వీళ్ళ దగ్గరికి వెళ్ళానే, వీళ్ళందరికీ దగ్గులు తుమ్ములు ఉన్నాయే, అది గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఫీవర్తో పాటు అసోసియేటెడ్ కండిషన్స్ జనరల్గా స్కిన్ ర్యాష్ రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, తలనొప్పి రావడం, జలుబు దగ్గు రావడం, ఇవన్నీ కూడా వైరల్ సూచనలు. సో ఇలాంటివి ఉన్నప్పుడు వైరల్ డిజీజ్ కింద మనం కన్సిడర్ చేయాలి. అలాగే మనకి ఇప్పుడు సపోజ్ లూజ్ మోషన్స్ అయినాయి, సో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్. సో అట్లా మనకు ఎలా ప్రజెంట్ అవుతుందనే దాన్ని బట్టి వ్యత్యాసం అనేది చూస్తాం. కొన్ని చోట్ల జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఎన్ని రోజులైంది, ఎన్ని గంటలైంది అని అడుగుతారు. జస్ట్ 2 days అంటే, లేదు 3 days అయిన తర్వాత రండి, అప్పటికి కూడా తగ్గకపోతే రండి అని చెప్తారు. ఇది కరెక్టేనంటారా? ఎందుకు ఇలా 100% చెప్తూ ఉంటారు correct. డాక్టర్స్? మీరు గమనిస్తే ఎవరికైతే 3 days పైన ఫీవర్ కానీ ఉండుంటే వీళ్ళల్లో బ్లడ్ టెస్ట్లో మార్పులు కనిపిస్తాయి. అర్లీగా మనం టెస్టులు చేసిన దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. కానీ ఇక్కడ కొంత గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా ఫీవర్ బాగా అధికంగా ఉంది అంటే 103, 104 కంటిన్యూస్ మందులు వేసినా తగ్గట్లేదు, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసినా తగ్గట్లేదు, ర్యాష్ డెవలప్ అవుతుంది, ఏదన్నా అవయానికి సంబంధించిన మార్పులు కనిపిస్తున్నాయి, జాండీస్ కనిపిస్తుంది, యూరిన్ రావట్లేదు, చేత కావట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. సో తీవ్రత బట్టి ఎస్ మీరు ఫస్ట్ డే వెళ్ళినా నష్టం లేదు. ఇన్ జనరల్ నార్మల్గా కోల్డ్ కాఫ్ పెట్టుకొని కాస్త ఒళ్ళు నొప్పులు ఉంటే 3rd డే వెళ్తే మీకు ఆల్వేస్ బెనిఫిషియల్. సో పేషెంట్ కండిషన్ బట్టి మన కామన్ సెన్స్ వాడుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదా అనేది నిర్ధారించుకోవాలి. నార్మల్ ఫీవర్ కాకుండా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఈ 3 రకాల ఫీవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, వీటికి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది? డిఫరెన్స్ సిమ్టమ్స్ కూడా మారుతూ ఉంటాయా? ఎస్, టైఫాయిడ్ జనరల్గా వచ్చేది కంటామినేటెడ్ ఫుడ్ తీసుకుంటే, డెంగీ ఫీవర్ వచ్చేది మస్కిటో బైట్ ద్వారా, సో దేనికి సంబంధం లేదు. మలేరియా కూడా మస్కిటో బైట్ ద్వారానే. సో ప్రజెంటేషన్లో ఏం తేడా ఉండొచ్చు అంటే, ఈ టైఫాయిడ్లో ఎక్కువ శాతం ఆహారానికి సంబంధించింది కాబట్టి వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఫీవర్ కూడా వెరీ సిమిలర్ ప్యాటర్న్లో ఉంటుంది, కానీ ఎక్కువ శాతం నార్మల్ అయిపోయి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. టైఫాయిడ్లో ఒక రోజంతా నార్మల్ రాత్రులు పెరగడం, లేదా రాత్రంతా నార్మల్ పగలు పెరగడం, ఇలాంటివి జరుగుతుంది. మలేరియాలో సెట్ ప్యాటర్న్, హెడేక్, చిల్స్, రైగర్స్ అంటాం మేము, వీటితో పాటు తీవ్రమైన ఫీవర్, కానీ అది టైం ప్రకారం వస్తుంది. ప్రతి 12 గంటలుగా, ప్రతి 24 గంటలుగా, ప్రతి 36 గంటలుగా ఇలా వస్తుంది. అది మలేరియా. తర్వాత డెంగీ జ్వరం అయితే ఎక్కువ శాతం ర్యాష్ ఉంటుంది, ఫీవర్ కూడా హై గ్రేడే ఉంటుంది, కానీ మీరు అన్నట్టు ఫస్ట్ 3 days ఎక్కువగా ఉంటుంది, తర్వాత ప్లేట్లెట్ కణాలు పడిపోవడం జరుగుద్ది. సో వీటిల్లో మనం గమనించుకోవాల్సింది, మస్కిటో ఎక్కువ ఉన్న ఏరియాకి వెళ్ళామా, డెంగ్యూ ఎండమిక్ ఉన్న ఏరియాకి వెళ్ళామా, అలాగే టైఫాయిడ్ బయట ఫుడ్ ఎక్కడైతే శుభ్రంగా లేదో తిన్నామా. సో ఇలా మనం డౌట్ పడి డాక్టర్ గారు చెప్తే వాళ్ళకి కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే బెటర్గా ఉంటుంది. జనరల్గా ఈ ఫీవర్స్ అన్నీ కొద్దిగా ఓవర్లాపే ఉంటాయి. మీరు కరెక్ట్గా చెప్పేదాన్ని బట్టి డాక్టర్ గారు డిసైడ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మనలో వస్తున్న రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, వాటి నివారణ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.